కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందిందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం వీటన్నిటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదనే పరిస్థితి సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా తనను గుర్తించాలని మరోసారి జగన్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా తనకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, వైఎస్ జగన్ ట్వీట్ కు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, కొద్దిసేపు క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనకు ముందు ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కేవలం 50 రోజుల్లోనే ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందంటూ నిర్ధారించేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనపడుతోందంటూ ఆయన భావిస్తున్నట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందో ఈ ఏడాది 12 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతోంది అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలల పాటు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మీద నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందనే విషయం అర్థమవుతుందని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉన్నందునే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదు అని కూడా ఆయన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయటపడుతుందనే భయంతోనే ఆయన ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. అయితే నిజానికి గత ప్రభుత్వం ఏదైతే మిగిల్చిందో పూర్తి స్థాయిలో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేసింది. దీంతో ఈ అప్పులన్నింటినీ కూడా సెటరేట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అదే సమయంలో ఏ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి ఇంకా కసరత్తులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 3 నెలలకు సెప్టెంబర్ నుంచి 6 నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ పెడతామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. అయినప్పటికీ కూడా దీనిలో కూడా లోపాలను వెతికే పని అయితే తన ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల్లో చేసిన హామీలను అమలు చేయలేమనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు పూర్తి స్థాయిని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రజలు అడుగుతారని వాళ్ళని బెదిరించేందుకే ఈ దాడులు, హత్యలు, దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. అసెంబ్లీలో 2 పక్షాలను, ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరలా తన ప్రతిపక్ష హోదా తనకివ్వాలంటూ కూడా ఆ ట్వీట్ లో ఆయన పరోక్షంగా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తామని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా 17 సీట్లకు తక్కువ ఉంటే కనుక తమకు మీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వ్యాఖ్యానించింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోయి ఈ ట్వీట్ లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ వస్తుంది, ప్రతిపక్ష నేత అయితే ప్రజా సమస్య మీద పోరాడే అవకాశం వస్తుందని కూడా ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదని కూడా ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్న ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారు. శిశువాయుడు పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు కూడా 12 రోజులు వేగంగా దగ్గరలోనే ఉన్నాయి. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలపైన, దౌర్జన్యాలు, దోపిడీలపైన 24వ తేదీన అక్కడ ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టిని ఆకర్షిస్తామని కూడా ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని కూడా చెబుతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గవర్నర్ ను కలిసి కూడా ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితులు చెప్పబోతున్నాం అంటూ కూడా ఈ కార్యక్రమంలో తాము ఢిల్లీలో ఏం చేయబోతున్నాం అనేది కూడా ట్వీట్ లో అటాచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.